అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మొన్న ప్రెస్ మీట్ సందర్భంగా మనం చూస్తే, దానికి ప్రకాష్ రాజ్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అసలు ఎప్పుడు మొదలైంది వీళ్ళిద్దరి మధ్య వార్ అనేది మనం చూస్తే, తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో దానికి ప్రకాష్ రాజ్ గారు మరొక ట్వీట్ పెట్టారు. అంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, కులాల మధ్య ఏదైతే కుంపట్లో రగిలించొద్దు అని చెప్పి ఆయన పెట్టే ప్రయత్నం చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. దానికి కూడా ఒక వీడియో ఏదైతే ఉందో ఆయన పెట్టారు. వీడియో పెట్టి, నేను పెట్టిన ట్వీట్ పెట్టిన సారాంశం ఇది, కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి అని కూడా ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. దానికి సంబంధించి నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30 తారీఖు తర్వాత వస్తాను అని చెప్పిన పరిస్థితి. దాని తర్వాత ఈ సమస్య దీనికి సంబంధించి కార్తీ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కార్తీ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అపాలజీస్ చెప్తూ ట్వీట్ చేసిన పరిస్థితి. దానికి పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. ఇక్కడితో సమస్య క్లోజ్ అయిపోయింది అనుకుంటే, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ కెలికి కొట్టించుకోవటం అంటారు కదా, అంటే ఇదేనమాట. అసలు నీకు సంబంధం లేదు, నీ స్టేట్ కాదు, నువ్వు మాట్లాడేసావు. కానీ నువ్వు మాట్లాడిన తర్వాత 30 వరకు మాట్లాడతాను, వచ్చిన తర్వాత ప్రతిదానికి సమాధానం చెప్తానన్నావు. కానీ అంతలోనే నీకు ఎందుకు అంత ఆవేశం అర్థం కావట్లేదు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతున్నారు. బట్ దీంట్లో ఏమొచ్చిందో కూడా తెలియట్లేదు. అసలు కార్తీ గారు క్షమాపణ చెప్తే పవన్ కళ్యాణ్ గారు దానికి రియాక్ట్ అయ్యారు. ఒకసారి దానికి మధ్యలో ఆయనకి లేని బాధ నీకేంటో అర్థం కావట్లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే కార్తీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ను ఒకసారి చూద్దాం. అంతకుముందు ఎవరైతే కార్తీ ఉన్నారో కార్తీ పెట్టే ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంటే ఆ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి సినిమా వాళ్ళు ఫంక్షన్లో దీని మీద జోకులు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన దానికి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి సరిపోయింది. మధ్యలో మీకేమైంది? మధ్యలో మీరెవరు? అసలు మీకేంటి సంబంధం చెప్పండి? మీకేంటి సంబంధం? ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ అంటూ మీరు కూడా పెట్టారు. మీరు పెట్టిన ఏదైతే ఉందో దానికి కూడా జస్ట్ ఆస్కింగ్ అని మీరు పెట్టిన దానికి మీ ట్విట్టర్ కిందే చాలా మంది మాట్లాడారు. మీరు పెట్టిన ప్రతి దాన్ని కూడా సమాధానం చెప్పారు. అది కూడా చూపిస్తాను ఏం పెట్టారనేది. ఏదైతే కార్తీ గారు ఏదైతే సారీ చెప్తూ పెట్టిన ట్వీట్కి పవన్ కళ్యాణ్ కూడా హుందాగా ఆయన మాట్లాడారు. వాళ్ళ టీంకి కూడా శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి. దాంతోపాటు సూర్య, జ్యోతిక వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. ఒకసారి మనం ట్వీట్ని చూసినట్టయితే, డియర్ కార్తీ, ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ కైండ్ ఆఫ్ గెస్చర్ అండ్ స్విఫ్ట్ రెస్పాన్స్ యాజ్ వెల్ యాజ్ the respect you have shown towards our shared traditions. Matters concerning our sacred institutions like Tirupati and its revered laddus carry deep emotional weight for the millions of devotees, and it is essential for all of us to handle such topics with care. And cheppi, that said, I wanted to bring this to your notice with no intention behind it, and I understand the situation was unintentional. Our responsibility as the public figures is so foster unity and respect, especially regarding what we cherish most, our culture and spiritual values. Let's always strive to uplift these values while continuing to inspire through cinema. I would also like to express my admiration for you as a remarkable actor. Those dedication and talent have constantly enriched our cinema. Wishing you, Surya Off Garu, Jyotika Garu and entire team at 2D Entertainment Private Limited a successful release of Satyam Sundaram. May it resonate with the audience and bring joy to many. ఇదండి ఎంత పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు ఎంత పద్ధతిగా దీనికి సంబంధించి రిప్లై ఇచ్చారనేది మనం చూడొచ్చు. దీంతో మ్యాటర్ క్లోజ్. దీనికి సంబంధించి కార్తీ చూడండి, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ హార్ట్లీ విషెస్ డియర్ సార్ అని చెప్పి ఆయన కూడా దీనికి సంబంధించి
థ్యాంక్స్ చెప్పారు. దాంతోపాటు సూర్య కూడా ఇక్కడ మాట్లాడిన పరిస్థితి. ఎవరైతే సూర్య కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్ట్ ఫెల్ట్ విషెస్ సార్ అని చెప్పి మాట్లాడారు. దీనికి సంబంధించి ఎవరైతే కామెంట్ చేశారో ఆయన ఓకే, సారీ చెప్పిన వాళ్ళు సారీ చెప్పారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. బట్ నీకెక్కడి నుంచి నొప్పి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయం ఏంటి, కేరళలో కానీ మీ దగ్గర ఎన్ని జరిగినాయి, ఏం జరిగినాయి, ఎంతమంది హిందువులని మీరు ఎంతమంది హిందువులకి అక్కడ ఎన్ని దారుణాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దీనికి సంబంధించో లేకపోతే రియాక్ట్ అవ్వన పరిస్థితి మీ దాంట్లో కూడా చాలా జరిగినాయి. బట్ ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ హిందువు అని నేను మాట్లాడితే దానికి సంబంధించి మీకెంత నొప్పి వస్తుందో నాకు అర్థం కాదు. మీరు పెట్టిన ట్విట్ ఏంటండి, మీకేం సంబంధం అసలు? మీరు ఎక్కడో షూటింగ్ చేసుకోవచ్చు కదా, 30వ తారీఖు వచ్చి మాట్లాడుతున్నారు కదా, అంతలోనే ఆపుకోలేకపోయారా? ఏం పెట్టారు మీరు? ఇది మీరు పెట్టిన ట్వీట్. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవటంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్. జస్ట్ ఆస్కింగ్ ఈ ప్రపంచంలో ఏంటి, క్వశ్చన్ చేసే హక్కు మీకే కాదు, అసలు ప్రశ్నించడం మొదలైందే జనసేన పార్టీతో. ప్రశ్నించటం అనేది కూడా స్టార్ట్ చేసిందే జనసేన పార్టీ. దానికి సంబంధించి చాలామంది మాట్లాడారు. మీరు పెట్టిన ట్వీట్కి కింద చాలామంది కూడా మాట్లాడిన పరిస్థితి. దాంట్లో చాలా బూతులు ఉన్నాయి. నేను చెప్తే మరి మీరు చూసారో చూడలేదు, చూస్తే మాత్రం ఉరేసుకొని వస్తారు. ఎందుకంటే ఇట్లానే ఉంటుంది. అందుకే మీకు కనపడుతుంది. అనవసరమైన దాంట్లో వేలు పెట్టి ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మాట్లాడారు. చాలామంది దీనికి సంబంధించి సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఈ వీడియోలోనే ఉంది. చాలా మంది కూడా మాట్లాడుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ఆయనకి లేని నొప్పి నీకెందుకని మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమంటాడు చూద్దాం. అది పరిస్థితి. కాబట్టి కెలికి కొట్టించుకోవడం అంటే ఇదే ప్రకాష్ రాజ్ గారు. చాలా మంది నీ గురించి మాట్లాడుతున్నారు కూడా. నేను మాట్లాడలేక చాలా మంది, ఎందుకంటే మీకు కూడా వాక్ స్వతంత్రం ఉంది, మాకు కూడా ఉంది కాబట్టి చెప్తున్నాం. చర్చిలో ప్రార్థన చేసే సెక్యులర్ ప్రకాష్ రాజ్ గారు హిందూ దేవాలయాన్ని మాత్రం మీకు కోపం ఎందుకు అని మాట్లాడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్, సమాధానం చెప్పండి. మీకు సారీ చెప్పిన ఆయనకి లేని బాధ మీలాంటి అవకాశవాదులకు, పొలిటికల్ డ్రామాలు చేసే వాళ్ళకి ఏంటి అని చెప్పినాడు. ఇట్లా చాలా కందకి లేని దొరత కత్తిపేటకి ఎందుకు, జస్ట్ ఆస్కింగ్. అవసరం చేయడం సలహాలు ఇవ్వకండి ఈసారి అని చెప్పి, అవసరం లేని చోట మీరు సలహాలు ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మనకి కాని చోట, మంది లేని చోట, మన అడగని చోట వెళ్ళి సలహాలు ఇస్తే ఇలానే ఉంటుంది. మిమ్మల్ని సలహా అడగని చోట మీరు వెళ్ళి ఇలా వేలు పెడితే ఎలాంటి పరిస్థితి వస్తుంది ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే మొన్నటి నుంచి జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో మీరు రియాక్ట్ అయిన తీరు నిజంగా ఎవరైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయం. ఇక్కడ ఈ స్టేట్కి సంబంధించి 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎన్నో దోపిడీలు చేశారు, ఎన్నో అక్రమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారు. ప్రజలు చాలా కోపంతో తీసుకున్న నిర్ణయం 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం. ఇవన్నీ పోయినా కానీ వాళ్ళు ఎంత చేసినా, అన్ని దోచుకున్నా కానీ ఏమనలేదు. కానీ ఒక్క తిరుపతికి సంబంధించి, సెంటిమెంట్స్కి సంబంధించినవి, ప్రజల మనోభావాలకు సంబంధించింది, దీనికి సంబంధించి ప్రజలు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ప్రజల మనోభావాలను గుర్తెరిగిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరైతే ఆయన మీద బాధ్యతతో ఆయన ఎన్నుకున్న ప్రజలకి వాళ్ళ మనసులోని భావాలను చెప్పే ప్రయత్నం చేశారు. దానికి మీకెందుకు చెప్పండి. మిగతా కులాలు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఏదైతే క్రిస్టియానిటీని, ముస్లిమ్స్ని వీళ్ళందరినీ మేము గౌరవిస్తాము, దాంతోపాటు మేము ఏదైతే హిందుత్వాన్ని మేము ఆచరిస్తామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక హిందువుగా పుట్టేందుకు గర్వపడతామని చెప్పిన పరిస్థితి. మీకు దీంట్లో తప్పేమని కనిపించింది? ఒకళ్ళ దేవాలయాల మీద అవ్వచ్చు, లేకపోతే సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులకి సనాతన ధర్మం బోర్డు ఒకటి పెట్టాలని చెప్పారు. దానికి సంబంధించి సెంట్రల్ ఏ విధంగా తీసుకుంటుంది ఏంటిది, దాని తర్వాత ఒక వాయిస్ అయితే బయటికి రావాలి కదా. అసలు మాట్లాడొద్దు అంటం ఏంటి చెప్పండి. 2019 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడొద్దు అని ఎలా చెప్పారో ఇప్పుడు కూడా మీరు ఎలాగే చెప్తున్నారు.
మాట్లాడొద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా మతాలు ఏదైతే ఉన్నాయో, క్రిస్టియనో లేకపోతే ముస్లిమ్స్కి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు కదా, రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు కదా. ఢిల్లీలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు ధర్నాలు చేశారు. మిగతా ముస్లిమ్స్కి లాస్కి సంబంధించి చాలా వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు అందరూ. బట్ ఇది పెద్ద ఇష్యూ, దీన్ని మాట్లాడొద్దని ఈరోజు చెప్పారు మీరు, ఇంకా సపోర్ట్ చేశారు మీరు. కాబట్టి ఏ మతమైనా ఒకటే, హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా, బట్ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నప్పుడు లేకపోతే సెంటిమెంట్స్ ఏదన్నా అయితే బయటకు వచ్చి మాట్లాడొచ్చు. బట్ దీన్ని మీరు మాట్లాడొద్దు అంటాం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి మిగతా వాళ్ళు ఎవరో సారీ చెప్తే మీకెందుకు చెప్పండి? షూటింగ్ చేసుకోవచ్చు కదా. మీకు షూటింగ్ లేదు, అక్కడ ఖాళీగా ఉన్నారా? షూటింగ్లో ఖాళీగా లేకపోతే ఇంకేదైనా చేయండి. ఇలా రాజకీయాలు ఎందుకు? జస్ట్ ఆస్కింగ్, నేను కూడా అడుగుతున్నాం మేము కూడా. కాబట్టి మిగతా విషయాలు, మీకు సంబంధం లేని విషయాలు పెడితే మాత్రం ఏళ్ళు పెడితే ప్రజల రియాక్షన్, ఆంధ్ర ప్రజల రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లోంచి మేము బయటకు వచ్చిన పరిస్థితి. మళ్ళీ రాజకీయాలు చేయాలి, లేకపోతే మేము చెప్పినట్టు మీ అందరు వినాలి అంటే మాత్రం కుదరదు. ప్రతిదానికి కూడా ఘాటుగా సమాధానం చెప్తారు ప్రజలు, ఘాటుగా రియాక్ట్ అవుతారు. చాలామంది మాట్లాడుతున్నారు, ప్రకాష్ రాజ్ని తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు మీరు వేషాలు ఇస్తున్నారు, తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎందుకు చెప్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. బట్ నటులకి స్టేట్ అవ్వచ్చు, లేకపోతే అదేం ఉండదు. బట్ వాళ్ళు కోపం మీ మీద ఆ విధంగా చూపిస్తున్నారు. ఎందుకు మీరు ఇక్కడ ఆయనకి అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏమైందండి పోయినసారి మంచు విష్ణుకి మీకు గొడవ చేస్తే ఎవరు సపోర్ట్ చేశారండి ఇండస్ట్రీలో? చిరంజీవి గారు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేయలేదా మా ఎలక్షన్స్ అప్పుడు? ఆ సపోర్ట్ చేశారు కాబట్టి మీరు మాట్లాడాలని కాదు, బట్ మీరంటే ఒక రెస్పెక్ట్ ఉందనే కూడా ఆయన చెప్పారు. జరిగిన విషయాలని పక్కన పెట్టేసి పాలిటిక్స్ చేద్దాము, లేకపోతే ఇంకొకటి చేద్దాము, రెచ్చగొడదాము అంటే మాత్రం ఎవరు ఖాళీగా ఉండరు. రెస్పాన్స్ ఉంటుంది, తీవ్రమైనటువంటి ప్రతిఘటన మీకు ఎదురవుతుంది.